నీకే కదా చెప్తున్నాను, మర్యాదగా కిందికి రా. నేను కూడా మీకే కదా చెప్తున్నాను, నేను దిగను, మీతో పాటు రాను. మీరెళ్ళండి. ఊరికే నా కోపం తెప్పించుకో. మీరు కూడా నా కోపం తెప్పించుకోండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు పోని. నా మానాన్న నన్ను వదిలేసి మీ దారిన మీరు పోండి. దింపేశారు కదా, వెళ్ళండి. పెద్ద మొండి కటం. పట్టుకుందంటే ఉడుం కంటే గట్టిగా పట్టుకుంటుంది. పోయిన జన్మలో ఉడుంగా ఉందేమో, ఈ జన్మలో నాకు తగిలింది. ఏం చేస్తాం? సారీ చెప్తే తనే దిగొస్తుంది. సరే సారీ, నాదే తప్పు, దిగు. మిమ్మల్ని సారీ ఎవరు అడిగారు? మీరు సారీ చెప్తే నేను దిగొచ్చేస్తాననుకున్నారా? నేను దిగను. అయినా మీరేదో మొక్కుబడిగా సారీ చెప్తున్నారు కానీ మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. మనస్ఫూర్తిగా చెప్పాను, మొక్కుబడిగా చెప్పాను. నా మొహం చూసి జడ్జ్ చేస్తావా? నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. సారీ, నాదే తప్పు, సరేనా? ఇప్పుడు దిగు. దిగను అని చెప్పాను కదా. ఆఖరిసారిగా అడుగుతున్నాను, కిందికి దిగుతావా లేదా? మీరు ఆఖరిసారిగా అడిగినా, మీరింకో 100 సార్లు అడిగినా నా సమాధానం మాత్రం ఇదే. నేను దిగను, నేను రాను. పోనీ నువ్వు దిగి రావాలి అంటే నేనేం చేయాలో చెప్పు. చెప్తే మాత్రం మీరు చేస్తారా ఏంటి? చేయక చస్తానా? ఏం చేయమంటావో చెప్పు. మీ నా కోసం ఏం చేయక్కర్లేదు, చెప్తే చాలు. ఏం చెప్పాలో అడుగు, చెప్తాను. ఇందాక నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశానని నా కళ్ళకు గంతలు కట్టారు కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి, దిగుతాను. నేను సుస్సుకెళ్ళాను, అది నీతో చెప్పలేకే సర్ప్రైజ్ అని కళ్ళకి గంతలు కట్టాను. అది నీతో ఎలా చెప్పను? ఏం ఆలోచిస్తున్నారు? ముందు నువ్వు దిగు, చెప్తాను. ముందు చెప్పండి, దిగుతాను. అరే దిగు, చెప్తాను అని అంటున్నాను కదా. అరే చెప్తే దిగుతానని నేను అంటున్నాను కదా. నువ్వు నా ఓపికని పరీక్షిస్తున్నావు. మీరు కూడా అదే చేస్తున్నారు. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్తే తప్ప నేను దిగొచ్చే ప్రసక్తే లేదు. నువ్వు చేస్తున్నదే బుర్ర తక్కువ పనులు, అందులో పోజులు కూడానా? పోజ్ బాగుందా? అయితే ఒక పని చేయండి, కార్లో నా ఫోన్ ఉంటుంది, తీసుకొచ్చి నన్ను ఒక ఫోటో తీయండి. కొండ మీద కోతిలా పోజ్ ఒకటి, మళ్ళీ ఆ పోజుని ఫోటో తీయాలా? దిగ. నేను కొండ మీద కోతినే అనుకోండి, మరి కోతితో మాట్లాడుతున్న తమరెవరు? కొండముచ్చా? కొండముచ్చు బెదిరిస్తే నేను బెదిరిపోతాననుకుంటున్నారా? అంత లేదు, నేను దిగను. అయితే దిగనంటావు? దిగను కాక దిగను. నిన్ను ఆగిపోయారెందుకు? కొట్టండి. ప్లీజ్, టైం అవుతుంది. రోడ్డు మీద ఇలా చేయడం కరెక్ట్ కాదు. నువ్వేం మాట్లాడాలన్నా కార్లో కూర్చుని మాట్లాడు. ప్లీజ్ దిగిరా. చూడండి, మీరు భయపెట్టినా బ్రతంలాడినా నేను దిగను గాక దిగను. మీరు ప్లాన్ చేసినా ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి, దిగుతాను. ఆ సర్ప్రైజ్ గురించి చెప్తే దరిద్రంగా ఉంటుంది. అది చెప్పలేకే నీ కళ్ళకి గంతలు కట్టాను. ఓహో, అంత దరిద్రమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అయినా పర్లేదు, నేను తెలుసుకొని తీరాలి. చెప్పండి. నేను చెప్పలేను. చెప్పకుంటే నేను దిగను. నువ్వు ఇలా చెప్తే వినో. నీకెలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నిన్నెలా దింపుతానో చూడు. దిగు. నన్ను వదలండి. రౌడీలా బిహేవ్ చేయకండి. మీకే చెప్తుంది. నన్ను దించండి, నేను అరుస్తాను. నన్ను వదిలిపెట్టండి. కూర్చో.
నిన్నెప్పుడు చూడనట్టు తినేసేలా అలా చూస్తున్నావేంటి? పైకి లే. హాయ్ గీత గారు. హాయ్. మీరేంటి ఇక్కడ? వాతావరణం బాగుందని ఆగాను. బాగుంది కదా వెదర్? ఇక్కడ అంత ఎంజాయ్ చేసే వెదర్ ఏముందండి? లేకపోతే ఏంటండి, ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తుంటే కార్ సడన్ గా బ్రేక్ డౌన్ అయి ఆగిపోయింది. మా మేనేజర్ కి కాల్ చేస్తున్నా కలవట్లేదు, మా మెకానిక్ కి కాల్ చేస్తున్నా కలవట్లేదు. కార్ పాడైందా? అబ్బే లేదు, ఊరికే సరదాగా చెప్పాను. కనపడరు గాని బానే సెటైర్లు వేస్తారు మీరు. మీతో ఫ్రెండ్షిప్ అయ్యాకే ఇలా అయిపోయా. సహవాస దోషం. నాకే వేస్తారా గోలీ? సరే, మీ మెకానిక్ నెంబర్ ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. నేను ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను, మీరు మాత్రం ట్రై చేస్తే కలుస్తుందా? మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి నంబర్ చెప్పండి. 98480. హిందూ ఇక్కడుందేంటి? అయినా తనకి 5 గంటల వరకు కదా డ్యూటీ, 4 గంటలకే వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తుందేంటి? ఏంటి ఇక్కడ? నిన్నే అడుగుతోంది. ఏంటి ఇక్కడ? ఎవరికోసమన్నా వెయిటింగా? ఫ్రెండ్ కోసం వెయిటింగ్. నాకు తెలియకుండా నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? నాతో పాటు పనిచేసే అమ్మాయి. ఓహో, అయినా నీకు 5 గంటల వరకు కదా డ్యూటీ, 4 గంటలకే బయటకు వచ్చేసావేంటి? ఏంటండి అసలు కనెక్ట్ అవ్వట్లేదు? మరదే కదా చెప్తున్నా, అవతల ఏ దిక్కుమాలిన నెట్వర్కో తెలియట్లేదు. మీరెక్కడికో అర్జెంటుగా వెళ్తున్నట్టున్నారు, నన్ను చూసి కారు ఆపేశారు. అయ్యో పాపం, అక్కడ తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందేమో. ఒక్క నిమిషం అండి.